హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూస్తానే అర్థమైపోయి ఉంటుందండి. నేను వచ్చేసి రీసెంట్గా మనకు వినాయక చవితి ఫెస్టివల్ అయితే అయిపోయింది కదండి. సో వినాయక చవితి ఫెస్టివల్కి మనము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. సో ప్రొద్దుటూరులో ఉన్న వినాయకుల విగ్రహాల ఫొటోస్ అన్నీ కూడా నేను వచ్చేసి మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అనుకుంటున్నానండి. గణేష్ ఐడియల్స్ అట్ ప్రొద్దుటూర్ 2025 అనేసి నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మనకు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఇందులో ప్రొద్దుటూరు గణేష్లే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న ఈ గణేష్ మాత్రం గుర్తిదండి, బై మిస్టేక్లో అయితే ఇందులో అయితే యాడ్ అయింది. సో మళ్ళీ డిలీట్ ఏం చేస్తాం మళ్ళీ అనేసి అలానే ఉంచాను. ఇంకా రిమైనింగ్ అన్నీ మ్యాక్సిమం కూడా మనకి అవే అండి. ఇది చూడండి, ఏఐతో ఎంత బాగా ఎడిట్ చేశారు గణేష్ని. ఇప్పుడు ఏఐ వచ్చింది కదండి, అన్నిటినీ ఎడిట్ చేస్తున్నారు. సో అది కూడా అలా అయితే ఎడిట్ చేశారు. సో ప్రొద్దుటూరులో ఉన్న గణేష్ని మ్యాక్సిమం అయితే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఏమైనా పోస్ట్ చేయకపోతే అవైతే మీరైతే కామెంట్ చేయండి. ఏది పోస్ట్ చేయలేదు, ఏ ఏరియా అది అన్నది మీరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారనుకో, నేనైతే అది మ్యాక్సిమం మళ్ళీ నేనైతే వేరే వీడియో అయినా చేసి అయితే నేనైతే పోస్ట్ అయితే చేస్తానండి. మీ గణేష్ మీ ఏరియా పేరు కూడా పెడితే అలా కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. బట్ ఇక్కడ ఉన్నవి మాత్రమే నేనైతే చూపించగలనండి. ఎందుకంటే మ్యాక్సిమం నాకైతే మా ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సెండ్ చేశారు. వాళ్ళైతే ప్రొద్దుటూరులో వినాయకుడిని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వినాయకుడిని అయితే అన్ని మ్యాక్సిమం వీడియో సెండ్ చేయమంటే వాళ్ళైతే వీడియో అయితే సెండ్ చేయలేదండి, బట్ ఫొటోస్ మాత్రమే సెండ్ చేశారు. సో నేను ఫొటోస్ని వీడియోలాగా అయితే కన్వర్ట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ చూపిస్తున్న వాటిలో మీ ఏరియా గణేష్ ఉన్నారా లేదా, ఒకవేళ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ లేకపోతే నాకైతే ఇన్స్టాగ్రామ్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్కి సెండ్ చేయండి. నేనైతే అది కూడా మీ ఏరియా గణేష్ను కూడా నేనైతే పోస్ట్ చేస్తానండి. ప్రజెంట్ వచ్చేసి మనకి ప్రొద్దుటూరులో చాలా ట్రెండింగ్లో ఉన్న గణేష్ ఏంటి అని అంటే మనం చెప్పచ్చండి. చాక్లెట్ గణేష్ అని చెప్పచ్చు. ఇందాకనే నేను షార్ట్ కూడా అప్లోడ్ చేశాను. కస్టమర్స్ నుంచి అయితే ఫాలోవర్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా తక్కువ టైంలోనే చాలా మంచి వ్యూస్ అయితే వచ్చాయండి. మన బోల గణపతులు, బొజ్జ గణపతి చాలా బాగున్నాడండి. వివిధ డెకరేషన్స్లో వివిధ షేప్స్లో అయితే చాలా బాగా అయితే పెట్టారండి. కొన్ని చోట్ల మనకి చాలా అట్రాక్టివ్గా ఉన్నారండి. మ్యాక్సిమం వచ్చేసి ఇది ఇక్కడ చూపిస్తున్నాం కదండి, ఇది కూడా ప్రొద్దుటూరులోనే అండి. ఇది కాణిపాకం స్టైల్లో అయితే ఈ గణేష్ని అయితే పెట్టారండి. చాలా అట్రాక్టివ్గా ఉంది. మనకైతే డెకరేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది. సేమ్ థీమ్ వచ్చేసి కాణిపాకం గణేష్ అనేసి థీమ్ని రీక్రియేట్ చేసినట్లయితే చేశారండి. ఇక్కడ మనకి ఇక్కడైతే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి వచ్చేసి మనకు మెయిన్ ఎక్కువ ప్రతిసారి గణేష్ అంటే ప్రొద్దుటూరులో గుర్తుకొచ్చేది ఎక్కడ అని అంటే మనకు సరస్వతి విద్యా మందిర్ దగ్గర అయితే చాలా బాగుంటుందండి. స్టేజ్ కానీ డెకరేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మేము వైఎంఆర్ కాలనీలో ఉంటాం కాబట్టి మాకైతే అది బాగా తెలుసు. ఇంకా మీ ఏరియాలో మీకు ఫేమస్ గణేష్ ఎక్కడ ఏంటి అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి. బట్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మ్యాక్సిమం ప్రొద్దుటూరులో ఉన్న గణేష్లే అండి. బట్ ఈ ఏరియా అయితే నాకు పర్టికులర్గా కరెక్ట్గా అయితే గుర్తుకులేవు. సో అందుకోసం అనేసి నేను ఏరియా అయితే మెన్షన్ చేయలేదు. చాలా బాగున్నాయండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు గణేష్ ఫెస్టివల్కి. సో అలానే వచ్చేసి మనకి నిమజ్జనాలు కూడా మ్యాక్సిమం అయితే అయిపోయాయండి. 3 డేస్కి 5 డేస్కి అలా అయితే జరుగుతూ ఉన్నాయండి. సో ఇంకా కొన్ని గణపతులు అయితే అలానే ఉన్నాయి, ఇంకా నిమజ్జనాలు అయితే అయిపోలేదు. ఇన్ కేస్ నిమజ్జనం వీడియో కూడా నేను 1 or 2 వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చాయనుకో నేను అవి కూడా పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. మ్యాక్సిమం నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. లాస్ట్ ఇయర్ నేను కదిరిలో ఉన్నానండి. సో గణేష్ ఐడియల్స్ అట్ కదిరి అనేసి వీడియో అయితే పోస్ట్ చేశానండి. అక్కడ కూడా మంచి గణేష్ ఐడియల్స్ అయితే పెట్టారు. విగ్రహాలు పెట్టారు. బిజినెస్ మ్యాన్ లాగా అలా చాలా వెరైటీ ఆఫ్ ఐడియల్స్ అయితే పెట్టారు. సో
ప్రజెంట్ వచ్చేసి నేను గుత్తిలో ఉన్నానండి. గుత్తిలో నాకు సరిగా ఫ్రెండ్స్ లేక నేను బయటికి వెళ్ళి పోస్ట్ చేయలేదు. జస్ట్ ఓన్లీ కోకోనట్ గణేష్ కొబ్బరికాయలతో చేసిన గణేష్ని మాత్రమే నేనైతే వీడియో పోస్ట్ చేశాను. సో మా ఫ్రెండ్స్ అండ్ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగాను, ప్రొద్దుటూరులో మీరు వెళ్తారు కదండి ప్రతిసారి, నాకైతే వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే సెండ్ చేయండి, నేను నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పోస్ట్ చేస్తాను అని చెప్పాను. వాళ్ళు నేను అడిగిన వెంటనే ఓకే అండి సెండ్ చేస్తాము అన్నట్లు మంచిగా అయితే సెండ్ చేశారు. సో అవైతే నేను ఈరోజైతే పోస్ట్ చేయాలి అనుకుంటున్నానండి మీకోసము. మనకు అతి దగ్గరలో దసరా ఫెస్టివల్ కూడా వస్తుంది కదండి. సో ప్రొద్దుటూరు అంటే దసరా అంటే ప్రొద్దుటూరు అనేలాగైతే మన సైడ్ అయితే ఫిక్స్ అయిపోయింది. మైసూర్ తర్వాత ప్రొద్దుటూరులోనే దసరా అన్నది అంతా చాలా బాగా జరుగుతుంది అన్నది మాత్రం అదే అని అంటూ ఉంటారు కదండి. మనకి ప్రొద్దుటూరులో గోల్డ్ ఫేమస్, అలానే బిజినెస్కి ఫేమస్, అలానే మనకి దసరా ఫెస్టివల్కి ఫేమస్ అంటారు కదండి. సో దసరా ఫెస్టివల్ వీడియోస్ కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తానండి, మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాను. సో ఇక్కడున్న గణేష్లో మీ ఏరియా గణేష్ ఎవరు ఏంటి అన్నది కూడా ఎన్నో పిక్చరు ఎన్ని నిమిషాల దగ్గర వస్తుంది అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి. చూడండి చాలా బాగున్నారు. అమ్మవారి అవతారంలో వచ్చినది కాళికామ్మ అమ్మవారిలాగా, అలానే చాలా వెరైటీస్ ఆఫ్ గణపతులు అయితే ఈ ఇయర్ అయితే తీసుకొచ్చారు. బట్ నా అభిప్రాయం ఏంటి అంటే గణేష్ ఒక సైజు చిన్నది ఉన్న కంటెంట్ మనకు క్రియేషన్ అనేది మంచిగా పెట్టేసి డెకరేషన్ మంచిగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిమజ్జనం చేసే టైంలో సైజ్ ఎక్కువగా ఉండింది అనుకో మనకి కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి కదండి. సో అందుకోసం వచ్చేసి చిన్న గణేష్ని పెట్టినా కూడా చాలా అట్రాక్టివ్గా మంచిగా ఉండేలాగైతే చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఇది చూడండి చాలా బాగుంది, డెకరేషన్ చాలా బాగుంది, అలానే కంటెంట్ కూడా చాలా బాగుందండి. ఇది చూడండి మనకు వచ్చేసి ఇది శబరిమల టైప్ లాగా అన్నట్టు, శబరిమలకి స్టెప్స్ ఉంటాయి కదండి, ఆ మోడల్ వచ్చేలాగా అయితే ఇదైతే క్రియేట్ చేశారు. పీడబ్ల్యూ ఆఫీస్ వైమర్ కాలనీ ప్రొద్దుటూరు అండి. ఇక్కడ కూడా చాలా బాగా చేశారని చెప్పారు ఈసారి, ఎందుకంటే మా పేరెంట్స్ వెళ్ళారంట. చాలా బాగుంది డెకరేషను, ఎంట్రీ కూడా చాలా క్లాస్గా ఉంది అని చెప్పారండి. చూడండి ఎంత బాగుందో. బేస్డ్ ఆన్ ఫండ్స్ని బట్టి ఇదైతే జరుగుతూ ఉంటుందండి. మనకు డొనేషన్స్ ఇస్తూ ఉంటారు కదండి, చందాలు అంటారు, ఆ చందాలను బట్టి కూడా ఇవి చేస్తూ ఉంటారు. ఏరియాలను బట్టి చందాలు వచ్చేదాన్ని బట్టి చేస్తూ ఉంటారు. ఇది చూడండి వినాయకుడు ఎంత బాగున్నారో, చాలా బాగున్నారు కదండి. సోఫాలో కూర్చున్నట్లు అలా. సో చాలా బాగున్నారు. మ్యాక్సిమం వచ్చేసి చాలా అన్నీ కొత్తగానే అనిపించాయండి. ఏదో 1 or 2 మాత్రమే సింపుల్గా అనిపించాయి. ఇదే అండి నేను చాక్లెట్ గణేష్ అని చెప్పాను కదండి, అది ఇక్కడ చూడండి మనకి ఎలుకను కూడా చాక్లెట్లతోనే తయారు చేశారు. జెమ్స్ అండ్ చాక్లెట్లు అవే యూజ్ చేశారు. చాక్లెట్లు కూడా కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. చాలా మంచిగా వెళ్తున్నారండి, చాక్లెట్ గణేష్ చూద్దామని వెళ్తున్నాము అన్నట్లు. ఇది చూడండి మనకి చాలా బాగుంది కదండి. ఇక్కడ మనకి నెమలి అంతా కూడా క్రియేషన్ అంతా చాలా బాగుంది అనిపిస్తుంది. డెకరేషన్స్ అన్నీ కూడా బాగున్నాయండి. బట్ నిమజ్జనం టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. సో అందుకోసం వచ్చేసి మ్యాక్సిమం జాగ్రత్తగా ఉండండి. నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం పోలీస్ వాళ్ళు కూడా అవేర్నెస్ ఇస్తున్నారు. అలానే మంచిగా అక్కడ కూడా మనకి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. సో మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కాబట్టి ఉండండి అనేసి నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా చెప్తున్నాను. ఇంకా కొన్ని ఏరియాస్లలో వచ్చేసి గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు
డ్రామాస్, డ్యాన్స్, అలానే ఆర్కెస్ట్రా లాగా అలా కూడా చేస్తూ ఉన్నారండి. అవి కూడా కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి. అవి కూడా నేనైతే సెండ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో. ఎందుకంటే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కదండి. సో అందుకోసం అయితే మీకోసం అయితే ప్రతి వీడియో కూడా మ్యాక్సిమం నేనైతే పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం వచ్చేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ వినాయకుడు విగ్రహాలు అది కదిరిది పోస్ట్ చేసినప్పుడు కూడా కస్టమర్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు కొంతమంది కామెంట్ కూడా చేశారండి, నాకు మెసేజ్ చేశారు, సిస్టర్ మా ఏరియాలో ఉన్న గణేష్ని పెట్టలేదు అనేసి. కొంతమంది మా ఏరియాలో ఉన్న గణేష్ని వీడియోలో పెట్టారు సిస్టర్, థ్యాంక్ యూ అన్నట్లు అలా కూడా మెసేజ్ చేశారు. సో మీ ఏరియాలో ఉన్న గణేష్ ఇప్పుడు ఉన్నారా, ఈ వీడియోలో లేరా అన్నది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకోకుండా చూసి ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీ ఏరియా గణేష్ ఇందులో లేనట్లయితే నాకైతే వీడియో కానీ ఏదైనా ఇమేజ్ కానీ నాకు సెండ్ చేశారనుకో, నేనైతే అది వీడియోలాగా చేసేసి మీకు కూడా యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి, నియర్లీ 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన ఛానల్లో. సో అందరూ కూడా మీ గణేష్ని చూస్తారు, మీ గణేష్ని ముక్కొని మనకు వారికి కూడా మంచిగా జరగాలనేసి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటారండి. ఇది చూడండి, ఎంట్రన్స్లో శివలింగం లాగా అయితే చాలా బాగుంది కదండి. సో చాలా బాగా నచ్చిందండి. ఇంకా కొన్ని ఏరియాలలో అయితే చాలా బాగున్నాయండి, బట్ నేను అన్నీ అయితే చూడలేదు. జస్ట్ అలా యూట్యూబ్లో చూస్తూ ఉంటే కనిపించారు. కొన్ని చోట్ల ఆశీర్వాదం ఇస్తున్నట్టు, కొన్ని చోట్ల డ్యాన్స్ వేస్తున్నట్టు గణేష్ అలా కూడా అయితే ఉన్నాయండి. బట్ నేనైతే నాకు మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ అయితే సెండ్ చేయలేదండి. బట్ ఇందులో ఏది డ్యాన్స్ వేస్తున్నట్టు, ఏది ఆశీర్వాదాలు ఇస్తున్నట్లు అన్నది కూడా నాకు క్లియర్గా తెలియదండి. ఎందుకంటే వాళ్ళు వీడియోస్ సెండ్ చేయలేదు కదండి, నార్మల్గా జస్ట్ వాళ్ళు ఇమేజ్ సెండ్ చేశారండి. అలానే లడ్డు వేలం పాట కూడా పాడుతూ ఉంటారండి ప్రతి సంవత్సరం చాలా చోట్ల. కొన్ని చోట్ల బొడ్డు బిళ్ళ, నోట్ల అది దండ, మాల అనేసి అవన్నీ కూడా, కండువా అవన్నీ కూడా వేలం పాడుతూ ఉంటారు. అవి కూడా మీ ఏరియాలో ఎంత పోయాయి, ఆ వినాయకుడు ఇక్కడ ఉంటే ఈ వినాయకుడి లడ్డు ఇంత పోయింది అనేసి కూడా కామెంట్ చేయండి. చూడండి, మనకి కృష్ణుడిలాగా అయితే చాలా బాగా వచ్చింది. మెయిన్ డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. దీనికి ఎంతోమంది డెడికేషన్ చేస్తేనే ఇది అవుట్పుట్ ఇలా వచ్చిందని అనుకోవచ్చండి. ఎందుకంటే చిన్నపిల్లలు, పెద్దవారి సపోర్టు, అందరి సపోర్ట్ ఉండడం వల్లనే అండి. ఇది చూడండి, నందీశ్వరుడి పైన వినాయకుడు ఎంత బాగున్నారో, చాలా బాగుంది. మనకి డెకరేషన్ కూడా బాగుందండి. ఇది ఒక ఏదన్నా జస్ట్ చాలా చూడదగ్గ ప్రదేశం ఉన్నట్లు ఆ వినాయకుడు, ఆ శివుడు, ఆ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే అట్రాక్టివ్గా ఉంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏదో ప్యాలెస్లో చూస్తున్నట్టు, ఏదో టెంపుల్ ఉంటుంది కదండి, ఓల్డ్ కాలం టెంపుల్ అలా అనిపిస్తుంది. సో ప్రొద్దుటూరు అంటే అంత చిన్నగా ఏం కాదు కదండి, చాలా మంచి సిటీ. సో వినాయకులు కూడా అంత చిన్నగా అయితే ఏమీ లేరు, చాలా బాగున్నారు. అన్నీ కొత్త రీక్రియేషన్ లాగా అయితే కొత్తగా మంచిగా అయితే ఉన్నాయండి గణేష్లు. చూడండి, ఇక్కడ నోట్లో దిగి మాల వేశారు కదండి, సో అది కూడా వేలం పాడతారు. అలా అయితే అన్నీ కూడా పెట్టేసి అవన్నీ వేలం వేసేసి ఆ వచ్చిన డబ్బుల్ని నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి అయితే యూజ్ చేస్తూ ఉంటారండి. బేస్డ్ ఆన్ మెంబర్స్ని బట్టి మనకు వచ్చేసి దాని యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. వేలం పాట స్టార్ట్ చేస్తారు, ఎక్కువ మంది వేలం పాడే వాళ్ళు లేకపోతే ప్రైస్ కొంచెం తక్కువకే వస్తుంది. ఇన్ కేస్ ఎక్కువ మంది లేకపోతే అది వచ్చేసి మనకి తక్కువ ప్రైస్కే వస్తుంది. ఇంకా కొన్ని ఏరియాస్లలో దేవునికి వచ్చేసి మన గణేష్కి ఏదైనా వెండి కానీ గోల్డ్ కానీ వేసి దానికి ఆల్టర్నేటివ్గా మనకి లడ్డు యాడ్ చేసి రెండు కూడా వేలం పాట పాడడం అలా కూడా చేస్తున్నారండి. జమల్మడులో చేశారు, కొన్ని చోట్ల ప్రొద్దుటూరులో కూడా చేస్తున్నారనేసి చెప్పారు. సో అలా కూడా అయితే నేను విన్నాను. అలా మీ ఏరియాలో ఏమన్నా చేశారేమో కామెంట్ చేయండి.
డెకరేషన్స్ చాలా బాగున్నాయండి. సింపుల్గా చేసినా కూడా కొన్ని అయితే చాలా బాగున్నాయి. ఐ మీన్ ఐరన్ రాడ్స్ని వాళ్ళని ఫిట్టింగ్ చేసి అంత డెకరేషను. ఐ మీన్ మనకు వినాయక చవితి అంటేనే మ్యాక్సిమం వర్షాలు పడుతూ ఉంటాయండి. సో అలాంటి సిచ్యువేషన్లో దానికి దీపం పెట్టినది ఆరిపోకుండా ఆ మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా కష్టం అండి. సో అందుకోసమే చాలామంది 3 డేస్కే నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో మీ ఏరియాలో ఉన్న గణేష్ని ఎన్ని రోజులకి నిమజ్జనం చేశారు అన్నది కామెంట్ చేయండి. ఐ మీన్ 30th డేనా 5th డేనా అన్నది చూడండి. ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా మ్యాక్సిమం ప్రొద్దుటూరులోవే. ఇన్ కేస్ మీ ఏరియాది మిస్ అయినట్లయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అయిపోయింది బట్ కానీ ఈ ఫెస్టివల్, ఈ విగ్రహాలు మన ముందర ఉన్నంత వరకు ఈ వినాయక చవితి ఫెస్టివల్ జరుగుతుంది అన్న ఫీలింగ్లోనే ఉంటాం కదండి. సో అందుకోసం వచ్చేసి మళ్ళీ ఒకసారి మీ అందరికీ వినాయక చవితి విషెస్ అయితే చెప్పానండి. సో మట్టి వినాయకుడు చూడండి చాలా బాగున్నారు. మట్టి వినాయకుల్ని పూజించాలండి. ఐ మీన్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని పూజించినట్లయితే మనకి ఇటువంటి కాలుష్యం కాదు కదండి. ఐ మీన్ వాటర్ కానీ ఎయిర్ కానీ ఇది కూడా పొల్యూషన్ కాకుండా ఉంటుంది. సో మ్యాక్సిమం అయితే అలా ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికైనా కూడా. Thank you for watching this video. For more videos, subscribe my YouTube channel. Please like, share and support my YouTube channel, friends. Don't skip the video. Please watch it.